ట్రాఫిక్ సిగ్నల్ అంటే రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిజానికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎన్ని సెకండ్ల వాహనాలు ఆగాలి, ఎన్ని సెకండ్లు వెళ్ళాలనే నెంబర్స్ అయితే చూస్తాం. కానీ ఆ ట్రాఫిక్ సిగ్నల్లో పడే ఎంఎన్ఎల్, విఎస్సి, ఏటీసీ అనే పదాలను ఎప్పుడైనా గమనించారా? వాటికి అర్థం ఏంటని ఎంతమందికి తెలుసు? మనలో చాలామందికి తెలియదు. నిజానికి ఇవి ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్. మరి వీటి అర్థం ఏంటి? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మనం నిత్యం రోడ్ల పైన ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఎన్నో సిగ్నల్స్ దగ్గర మనం ఆగుతుంటాం. కానీ ఆ సిగ్నల్స్ దగ్గర వచ్చేటువంటి నెంబర్లను కానీ లెటర్స్ను కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? గమనిస్తే అక్కడ మనకు ఒక 3 వర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఎంఎన్ఎల్, ఇంకోటి ఏటీసీ, ఇంకొకటి బిఏసి. వీటి మీనింగ్ ఏంటి అనేది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అంటే సిగ్నల్ దగ్గర మనం వస్తూ ఉంటాం, సిగ్నల్ పడితే వెహికల్ ఆగుతుంది, వెళ్ళిపోతాం. కానీ ఈ ఎంఎన్ఎల్, ఏటీసీ, విఏసి వీటి మీనింగ్ ఏంటి అనేది ఎవరికి ఎక్కువ తెలీదు. కాబట్టి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే నేను ఈ సిగ్నల్స్ గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఈ 3 సిగ్నల్స్ని కంట్రోల్ చేసే సిస్టమ్స్. ఫస్ట్ ఎంఎన్ఎల్ అంటే మనకి మాన్యువల్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. అంటే మీనింగ్ ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఉండి ఈ ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేతులతో సైగల ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ అనేది చేస్తూ ఉంటారు. ఇక విఏసి అంటే వెహికల్ యాక్టివేటెడ్ కంట్రోల్. ఇది మనం నగరంలోని కొన్ని రోడ్ల పైన చూస్తూ ఉంటాము. ఆ రోడ్ల మీద ఉన్నటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకొని, రోడ్ల మీద ఉన్నటువంటి వాహనాల సంఖ్యని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్ ని అది ఆటోమేటిక్ గా మార్చుకుంటుంది. దానిని విఏసి అంటారు. నగరంలో పలు చోట్ల కూడా ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది. మరొకటి ఏటీసీ. ఇది ఆధునిక సిస్టమ్ అనొచ్చు. ఇటీవల కాలంలో ఇది చాలా ఎక్కువగా ఆదరణ పొందుతుంది. అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అంటే సమయానుగుణంగా ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది, మారుస్తుంది అనమాట. ఏఐ ద్వారా పనిచేస్తుంది. ఇది మోడర్న్ స్మార్ట్ సిగ్నలింగ్ సిస్టమ్. ట్రాఫిక్ ఫ్లో అనేది ఎలా ఉందో లైవ్ డేటా ఆధారంగా కూడా ఇది సిగ్నల్ టైమింగ్ ని మార్చుతుంది. అంటే పెద్ద పెద్ద సిటీస్ లో సిగ్నల్స్ ఈ మధ్య కనెక్ట్ అయి ఉంటాయి. ఒక జంక్షన్ లో ట్రాఫిక్ ని చూసి మిగిలిన వాటిని కంట్రోల్ చేసే సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరికి వెళ్తే మనం ఎంఎన్ఎల్, ఏటీసీ, యుఏసి ఇలాంటి పదాలను, ఇలాంటి వర్డ్స్ ని చూసినప్పుడు వాటి మీనింగ్ ఏదో తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ట్రాఫిక్ సిగ్నల్స్ పైన మనకు కూడా ఎంతో కొంత అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.